5 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 5 సోమవారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష అష్టమి సోమవారం పగలు 11:59 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6:04 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:41 నుంచి 8:19 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 4:26 నుంచి 6:04 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:22 నుంచి 1:12 వరకు ఉంది. మరలా 2:54 నుంచి 3:44 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:17. ఈనాటి గ్రహచారం చూస్తే కర్కాటకంలో కుజ చంద్రులు ఉన్నారు, కన్యలో కేతువు, అలాగే గురువు వృషభంలో, రవి మేషంలో, రాహుబుధ శుక్ర శని మీనంలో ఉన్నారు. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. కొన్ని పనులు ఆటంకాలతో పూర్తవుతుంటాయి. కొన్ని మీరే వాయిదా వేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మిత భాషణ ఓర్పు ప్రదర్శించాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు ఆటంకాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. కృత్య ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక లావాదేవీలు వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చికాకులు పడే అవకాశం వస్తుంది. మరుసటి 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు అన్ని విధాలు లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైన తెలివిదాడు ప్రదర్శించి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలను కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఆటంకాలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చంద్రకుజులు జన్మంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోదని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ పునరుసు 4 పదం వాళ్ళకి అన్ని విధాల సానుకూల ఫలితాలు ఉంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. కార్యక్రమాలను కూడా మరి విజయవంతం అవుతున్నప్పటికీ కూడా శ్రమతో కూడుకుని విజయవంతం అయ్యే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. సమయానికి తగినటువంటి ఆదాయం అందకపోవడం అనేది సమస్య ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగా జాగ్రత్త చూసుకోవాలి. ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు వాడకంలో గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరి ఇక్కడ కుజచంద్రుల యొక్క సంచార ప్రభావం వ్యయంలో ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మఘ నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేయదని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలను కూడా చాలా సంతుష్టిగా నడుస్తూ ఉంటాయి. ఉత్తర ఊటపాదం వాళ్ళకి అనుకోని సమస్యలు వచ్చి మీద పడే అవకాశం వస్తుంది. కన్యారాశి. చంద్రకుజుల యొక్క లాభ సంచారం మూలంగా ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి యొక్క సహాయ సహకారాలతో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు.
అభివృద్ధి పథం వైపు ప్రయాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయ పరంపరతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా నడుస్తుంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఏ పనిని కూడా ఇబ్బంది లేకుండా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తాం. తులారాశి సాధారణంగా పనులు వాయిదా వేసేటువంటి లక్షణం పెరిగిపోతూ ఉంటుంది. వాతావరణ ప్రభావాన్ని ఇబ్బంది పడి పనులన్నీ కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనేటువంటి తత్వంతో ముందుకు వెళ్తారు. దాని మూలంగా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్లేందుకు దిశగా ప్రయాణం చేస్తే సుఖశాంతులతో కాలక్షేమించే అవకాశాలు, విజయాలు సాధించే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం ఆటంకాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. లాభదాయక ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా గ్రహానుగ్రహం చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి ధనురాశి కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ మూల నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా సమయపాలనతో పూర్తవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి మకర రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితిని బాగా పొందే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరమని ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత కుంభరాశి చాలా అద్భుతమైన రోజు ఈరోజు. కుంభరాశి వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి కార్యక్రమం కూడా సానుకూలంగా నడుస్తుంటుంది. అందరితోనూ కూడా మరి చాలా చక్కటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.